వెల్కమ్ టు SDV9 న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్లోని ఉరి సరిహద్దు ప్రాంతాల ప్రజలకు భారత సైన్యం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తోంది. యువగలం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేష్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అందజేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్. వివిధ రంగాల్లో చేసిన విశేష సేవలకు గాను కేంద్రం ఈ ఏడాది ప్రకటించిన పద్మ పురస్కారాలను పలువురు ప్రముఖులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. श्री मंदा कृष्ण माडिगा लोक कार्य श्री रेबकांत महंत. ఇండో పాక్ వివాదంలో పాకిస్తాన్ కాల్పుల వల్ల ప్రభావితమైన పౌరులకు మద్దతు ఇచ్చే మానవతా ప్రయత్నంగా భాగంగా భారత సైన్యం మే 28న జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టార్ సరిహద్దు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ये जेल भी दे रहा हूँ, ठीक है, उधर लगाने पूरा हो गया, खराब ही हो गया. हमें बड़ी खुशी हुई कि यहाँ जो इंडियन आर्मी ने मेडिकल कैंप यहाँ लगाया नामला में बी में कि हमारे लोगों को यहाँ कई लोग ऐसे हैं जो अस्पताल जाने में काफ़ी दिक्कतें आती हैं उन्हें. कई गरीब गुरबा लोग हैं जिनकी इंडियन आर्मी ने यहाँ सहूलियत का इंतज़ाम किया, मेडिकल कैंप खोला और यहाँ पाकिस्तान की गोलाबारी से जो शिलिंग हुई उसमें भी काफ़ी डैमेज हुआ हमारी तहसील उड़ी का. तो हम इंडियन आर्मी के बहुत शुक्रगुजार हैं जिन्होंने यहाँ नामला बी में हमें मेडिकल की सुविधा दी और हमें इस गरीब आवाम को जो दूर पार हॉस्पिटल बारामूला श्रीनगर उड़ी तक भी ना जा पाते हैं, कभी कभार ऐसा भी होता है, तो आर्मी की वजह से हमें काफ़ी सहूलियत मिली और हमेशा आगे भी हमें उम्मीद है कि ये मेडिकल कैंप्स जो है ये जारी रहेंगे, लोगों की हेल्प होगी, हमें कोई हमारी तहसील उड़ी की अवाम को कोई दिक्कत. కార్యకర్తలే నా హైకమాండ్, వారే సుప్రీం అని తెలిపారు టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ మహానాడులో రెండో రోజు ఆయన మాట్లాడుతూ మళ్లీ జన్మ ఉంటే తెలుగు గడ్డపై పుడతా అన్నారు. కార్యకర్త నా హైకమాండ్, కార్యకర్తే నా సుప్రీం అని స్పష్టం చేశారు. తొలిసారిగా 65 మంది యువతకు సీట్లు ఇచ్చాం, ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచారని గుర్తు చేశారు. లోకేష్ 6 శాసనాలు ప్రవేశపెట్టారు. ఆయనకు ఉన్న నాలెడ్జితో మంచి ఆలోచనలు చేస్తున్నారు. టీడీపీ కొత్త తరహా పరిపాలనకు శ్రీకారం చుట్టింది. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాం అన్నారు. కార్యకర్తలే అధినేతలుగా మహానాడు నిర్వహిస్తున్నాం. కొన్ని నియోజకవర్గాల్లో ఓడినా మెజార్టీ వచ్చిందని వెల్లడించారు. మీరు చూస్తే రాబోయే 40 సంవత్సరాలకి ఒక రోడ్ మ్యాప్ని రూపకల్పన చేసుకున్నాం. అదే సమయంలో నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తున్నాం ఎప్పటికప్పుడు. ఇంకో పక్క 6 శాసనాలు చేసుకుంటున్నాం. ఈ 3 కలిపి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిది.
ఎప్పుడు కూడా నాకు తెలుగు జాతి నెంబర్ 1. నా జీవితంలో తెలుగు జాతి కోసం మళ్ళీ అంటూ ఒక జన్మ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మారిగా ఈరోజు నా ఆలోచన, ఇది నెరవేర్చేది పార్టీ కార్యకర్త. అందుకే కార్యకర్తే అధినేత, మీరే నా హైకమాండ్ కూడా, మీరే సుప్రీం కూడా. ఇది పార్టీ సిద్ధాంతం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వేదిక పైనుండే నాయకులు కానీ మీరు కానీ అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, పార్టీకి సాధారణ కార్యకర్త ఎప్పటికీ శాశ్వతంగా సుప్రీంగా ఉంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మామూలు విషయం కాదు. 45 రోజుల్లో 1 కోటి మెంబర్షిప్ చేయించిన, 1 కోటి పైన మెంబర్షిప్ చేయించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క తొలిసారి అసెంబ్లీకి 65 మందికి యంగ్స్టర్స్ సీట్లు ఇచ్చాం. ఇది ఒక చరిత్ర. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేయలేదు. అలాంటి నిర్ణయం చేశాం. 61 మంది గెలిచారు. నూతన నాయకత్వాన్ని తీసుకొచ్చాం. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఫస్ట్ టైం అయిన వాళ్ళ మంత్రులు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. ఈరోజు లోకేష్ గారిని మీరు చూశారు. 6 శాసనాలు ప్రవేశపెట్టాడు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలుగా పోయే ఈ మహానాడిని ఒక నూతనమైన దిశలో తీసుకెళ్లాలని 6 శాసనాలు ప్రవేశపెట్టాడు. అలాంటి లోకేష్ కూడా మీరు చూస్తే బాగా చదువుకున్నాడు. చదువుకొని వచ్చి ఆయనకుండే నాలెడ్జ్ని ఇక్కడ ఉపయోగిస్తూ, టెక్నాలజీ కానీ నాలెడ్జ్ని ఉపయోగిస్తూ ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాడు. ఇంకో పక్కన రామ్మోహన్ నాయుడు చూస్తున్నారు మీరు. అతి చిన్న వయసులో కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఏ పార్టీ కూడా చెయ్యలేదు. ఒక సాధారణమైన కార్యకర్త కొడుకు వెంకట్రాజు, ఆయన్ని ఎమ్మెల్యేగా చేశాం. ఒక సాధారణమైన కార్యకర్త అప్పలనాయుడు ఒక ఎంపీగా చేశాం. మొన్నటి వరకు మీ దగ్గర కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా వేదిక మీదకి వచ్చారు. ఇది ఒక చరిత్ర. అంటే ఈరోజు మనం ఇక్కడికి వచ్చామంటే మనందరి మీద బాధ్యత పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కొత్త తరహా అడ్మినిస్ట్రేషన్ కూడా శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు పార్టీ గ్రామ శాఖ, మండల శాఖ, జిల్లా శాఖ, రాష్ట్ర శాఖ ఉంటే కొత్తగా ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వడానికి, బాధ్యత ఇవ్వడానికి క్లస్టర్, యూనిట్, బూత్, కేఎస్ఎస్ తీసుకొచ్చాం. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నాం. ప్రజాభిప్రాయాన్ని తీసుకుని కార్యకర్తలు, ప్రజలు ఎవరిని మెచ్చితే వారికి పదవులు అప్పచెప్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. నేను ఈ మహానాడులో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతా ఉందంటే దానికి కారణం త్యాగాలు చేసిన మీరేనని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. యువగళం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేష్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అందజేశారు. పుస్తకాన్ని ఆసక్తిగా తిలకించిన ముఖ్యమంత్రి యువనేత లోకేష్ను అభినందిస్తూ యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల్లో చైతన్యం నింపారని, ఆనాటి అనుభవాలను పుస్తక రూపంలో తేవడం బాగుందంటూ ప్రశంసించారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళి అర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. ప్రముఖుల రాక సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల గురించి మహానాడులో మాట్లాడుతున్నారు. గత ఏడాది రైతు భరోసాను కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. రెండో ఏడాది కూడా ఇస్తారో ఎవరో తెలియదు. ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? పంటల బీమా, సున్నా వడ్డీ రుణాలు ఏమయ్యాయి? రైతులను మాయ చేసి నట్టేట ముంచేశారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు లభించడం లేదు. మిర్చి, ధాన్యం, పొగాకు ఇలా ఏ పంట చూసినా ధరలు లేక రైతులు కన్నీరు కారుస్తున్నారు. రాష్ట్రంలో దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. రాష్ట్రంలో ప్రజల దగ్గర డబ్బులు లేవు. శుభకార్యాలు చేసుకునేందుకు చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం అవినీతి సొమ్ముతో మహానాడు పేరుతో సంబరాలు చేసుకుంటుంది. పొత్తిన మహేష్, గుంటూరు, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ పరిశీలకులు. రాష్ట్రంలో రైతు భరోసా మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు కదా మీరు. 26,000 రెండో సంవత్సరం ఎప్పుడు ఇస్తారు? రైతు భరోసా అమలు ఉందా? అసలు ఒక్క పైసానే ఇచ్చారా మీ ఏడాది మొదటి పాలనలో? రెండో ఏడాది ఇస్తారెవరో గ్యారంటీ కూడా లేదు కదా. ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? సున్నా వడ్డీ పథకం ఏమైంది? పంటల బీమా ఏమైంది? ఇవన్నీ ఏమైంది? రైతుల్ని మాయ చేసి నట్టేట ముంచారు కదా ఈ రోజున. ఎక్కడైనా రైతులకి, ఏ రైతుకైనా సరే గిట్టుబాటు ధర కానీ మద్దతు ధర కానీ ఉందా? చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ అంశాల మీద మహానాడు వేదిక మీద చర్చ చేయాల్సింది. మిర్చి రైతులను తీసుకున్నా, ధాన్యం రైతులను తీసుకున్నా, పొగాకు రైతులను తీసుకున్నా, ఎవరినైనా సరే, ఏ రైతులను తీసుకున్నా సరే అన్నీరు మున్నీరుగా విలపిస్తా ఉన్నారు కదా. మద్దతు ధర లేక, గిట్టుబాటు ధర లేక, సకాలంలో మీరు చెల్లింపులు చెయ్యక, దళారీ వ్యవస్థ పెరిగిపోయింది కదా రాష్ట్రంలో. రైతులను దోచుకుంటా ఉన్నారు కదా మీ పాలనలో. ఈ అంశాల మీద మహానాడు వేదికగా మీరు ఖచ్చితంగా చర్చ చేయాల్సిందే. రైతులకు మాత్రం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించంట వ్యవసాయం లాభదాయకంగా ఎలా చేయాలో చెప్తారంటే ఈ సొల్లు కబుర్లు మాత్రం చెప్తున్నారు మాటకి. వాళ్ళు పండించిన పంటకి మద్దతు ధర లేక రోడ్ల మీద పారబోసి చాలా ఇబ్బందులు పడతా ఉంటే మీరు మాత్రం మహానాడు వేదికగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రం ఎవరైనా సరే సమ్మర్ వచ్చింది చాలా మంది గృహప్రవేశాలు చేసుకుంటారు, లేకపోతే ఇంట్లో పిల్లలకి నూతన వస్త్ర బహుకరణ కార్యక్రమాలు చేసుకుంటారు, చాలా శుభకార్యాలు చేసుకుంటారు. రాష్ట్రంలో వాళ్ళ ప్రజల ఎవరి దగ్గర డబ్బులు లేవు. అందుకనే
రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా శుభకార్యాలు చేసుకోవడానికి డబ్బులు లేక ఎవరు చేసుకోవట్లా. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే అన్ని జిల్లాల్లో. కానీ రాష్ట్రంలో ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రం మహానాడు పేరుతో సంబరాలు చేసుకుంటా ఉంది. బాగా అవినీతి డబ్బులు బాగా వచ్చినాయి. ఇసుక, మట్టి, మద్యం రూపాయికే వేల కోట్ల రూపాయల భూములు దారదత్తం చేయడం, సజ్జల పేరుతో ఇష్టానుసారం భూములు కొట్టేయడం. అందుకనే మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. చెరువు కాదు ధాన్యం కొనుగోలు కేంద్రం. నిర్మల్ జిల్లాలో నిన్న కురిసిన వర్షంతో కాల్వలోని కొనుగోలు కేంద్రంలో పరిస్థితి ఇది. నిన్నటి నుండి భారీగా వర్షం పడడంతో ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. పైనుంచి టార్పాలిన్లు కప్పినా కింద నుండి నీరు చేరడంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధాన్యానికి మొలకలు వచ్చి నష్టపోయామని, ఈ వర్షంతో మరింత నష్టం వాటిల్లిందని కన్నీరు పెట్టుకున్నారు. కాల్వలో ప్రస్తుత పరిస్థితి, సెంటర్ పరిస్థితి ఎట్లా నాటిపోతున్నాయి వడ్లు. గత గోవింద, ఇవి అడ్లు రావు, చేతుకు రావు, గంగలవు పో. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో సంగీత దర్శకుడు కీరవాణి ఆలయానికి విచ్చేశారు. ఆయనకి ఆలయ అధికారులు విఆర్ఓ రవి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. మరో దర్శకుడు దిల్ రాజు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి ఆయనకు ప్రత్యేక దర్శనం ఆలయ అధికారులు ఏర్పాటు చేసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. మృత్యుంజయ స్వామి వద్ద తీర్థ ప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు. దివంగత నేత ఎన్టీఆర్ జయంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారుడు రామకృష్ణ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. పుట్టినరోజు జన్మదిన సందర్భంగా రావడం, వారి ఆశీస్సు తీసుకున్నాం. మరి ఇచ్చేసిన మీ అందరికి ప్రతి ఒక్కరికి హృదయ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఎన్టీఆర్ వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే, తను తీరదు. ఆయన మహాపురుషుడు, యుగపురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ, ఈ శకానికి శకపురుషుడు నాన్న ఎన్టీఆర్. ఈరోజు మనం చూస్తున్నాం, ఎవరిని కాలం చేసిన ఒక 10, 15, 20 సంవత్సరాలు అంతే కాబట్టి 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నాం. కానీ ఎన్టీఆర్ అనేది తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంత కాలం అని రామనామ చిరస్మరణి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు, కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన గౌరవించుకోవడం జరిగింది. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా నింపిన ఎన్టీ రామారావు గారిని గౌరవించుకోవడం మా అందరి యొక్క బాధ్యతగా భావిస్తున్నాం. అలాగే ఎన్టీ రామారావు గారి యొక్క జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్టీ రామారావు 102వ జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన మహానుభావుడు,
పేదల అభ్యున్నతి కోసం ఒక రాజకీయ పార్టీని ఆయన మంచి సంకల్పంతో పెట్టడం ఎంతన్నా అభినందనీయం. ఆయన మంచి సంకల్పంతో పెట్టాడు కాబట్టి 43 సంవత్సరాలు ఈ పార్టీ దిగ్విజయంగా పార్టీ నడుపుతున్నారంటే ఆయన యొక్క సంకల్ప బలం అది. అలాగే అధికారంలో ఉంటూ పేదల అభ్యున్నతికి అహర్నిశలు తెలుగుదేశం పాటుపడుతుంది. మేము కూడా ఆ పార్టీలో భాగస్వామ్యం అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు బడుగు బలైన వర్గాలకి, అలాగే వెనకబడిన వర్గాల అందరికీ కూడా శ్రీ నందమూరి తారక రామారావు గారు ఒక ఆశాకిరణం. ఆంధ్రప్రదేశ్లోకి ఆయన ఒక యుగ పురుషుడు. అలాంటి వ్యక్తి జన్మదినోత్సవం ఈరోజు చేసుకోవడం పాలకొల్లు పట్టణ తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరికీ ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ బొమ్మల సెంటర్లో ఎన్టీ రామారావు కాంస్య విగ్రహానికి కూటమి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టె వంటివి అందజేశారు. కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సంవత్సరంలో మన అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ దినదిన ప్రవర్ధమానమని ఇంతవరకు 43 సంవత్సరాల పాటు అప్రతిహతంగా ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీ ఇలా సర్వే అవుతుందంటే బలమైన కార్యకర్తల బలంతో ముందుకు వెళ్తుంది. దీనికి అంతకే కారణం ఈ స్వర్గీయ ఎన్టీ రామారావు ఆశీస్సులు అని చెప్పి మేము బలంగా నమ్ముతాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ హాస్పిటల్లో ప్రతి సంవత్సరం కూడా పళ్ళు, బ్రెడ్ అన్ని పంచిపెట్టడం జరుగుతుంది. మరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో మన నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. అలాగే అనంతరం మన గవర్నమెంట్ హాస్పిటల్లో మన మంత్రి రామారెడ్డి గారి ఆదేశాల మేరకు వృద్ధులకు, రోగులకు అందరికీ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అందులో మా జనసేన పార్టీని కూడా భాగం చేసినందుకు మన ఇరిగేషన్ మంత్రి రామారెడ్డి గారికి కూడా మా పార్టీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రజలకి ఒక మంచి క్రమశిక్షణ గల పార్టీగా స్థాపించి ఎంతోమంది నాయకుల్ని అందులో ప్రవేశపెట్టి పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధానంగా పార్టీ యొక్క విధానాలను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. జయంతి సందర్భంగా ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో మా మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆదేశం మేరకు పళ్ళు అవి పంచిపెట్టడం జరిగింది. కొండపల్లి గ్రామంలోని పోడు రైతులపై వేసిన కేసులు మాఫీ చేయకపోతే మాయకే పుట్టలేదనుకోండి అని కొండపల్లి గ్రామం నడి బజార్లో కూర్చొని ఆ ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైంది? ఎన్ని కేసులు మాఫీ చేశారో చెప్పండి. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన దొర ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. అక్రమ కేసుల చిట్టా అంతా కోర్టులు సమర్పించి అక్రమ కేసులన్నీ ఎత్తివేయించే బాధ్యత నాది. మీ పోడు భూములకు పట్టాలు దక్కాలంటే పురుషోత్తమరావు కొడుకు అవకాశం ఇవ్వండి. అక్రమ కేసులు మీ కళ్యాణ్ పురుషోత్తం తల్లి పేరేంది కమల, అవాళ మీ ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ కేసు పెట్టింది కదా ఆమె మీద. ఫారెస్ట్ కేసులు కూడా పూర్తిగా 100% ఒక వారం రోజుల్లోపు మాఫీ చేయిస్తా. ఇది నా బాధ్యత. నేను ఒకవేళ కొండపల్లి గ్రామస్తులకు న్యాయం చేయలేకపోతే నేను పురుషోత్తమరావు కొడుకునే కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.